Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం స్టాటిస్టిక్స్ పేపర్ చూసుకుంటే స్టాటిస్టిక్స్ పేపర్ అనేది మనం ఫైనల్ ఇయర్లో 5A పేపర్ చెప్పుకుంటున్నాం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 5th సెమ్లో 5A పేపర్ చెప్పుకుంటున్నాం. ఈ 5A పేపర్ సిలబస్ ఏంటి? మనకి 5A పేపర్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ బ్రీఫ్గా మనం ఈ క్లాసుల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అలాగే 4th యూనిట్లో కూడా మనం 2 క్లాసెస్ చెప్పుకున్నాం. ఇది థర్డ్ క్లాస్. ఇది మనకి 2 క్లాసెస్లో మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ అయిపోయింది. మనం థర్డ్ క్లాస్లో ఏం చేస్తున్నాం అంటే ఒకసారి అదంతా అంటే మనం చెప్పుకున్న ఫస్ట్ 2 క్లాసులకు సంబంధించి ఒకసారిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. ఈ 4th యూనిట్ ఏంటి? మనకి శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్లో మనకి ఏంటి మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్పాను. వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి? 4 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్లో ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, థర్డ్ది మల్టిపుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, ఫోర్త్ది సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. మనకి ఈ 4th యూనిట్లో మెయిన్గా మనం ఫస్ట్ 2 గురించి మాట్లాడుకుంటాం. ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఈ 2 ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీస్ని చెక్ చేయడానికి, డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ యూజ్ చేస్తాం. సింగిల్ శాంప్లింగ్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ 1 శాంపుల్ మాత్రమే తీసుకుంటాం. లాట్ సైజ్ నుంచి ఓన్లీ 1 శాంపుల్ మాత్రమే తీసుకుంటాం. అదే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ని తీసుకుని వాటి యొక్క డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మనకి మెయిన్గా సింగిల్ శాంప్లింగ్, డబుల్ శాంప్లింగ్ గురించి చెప్పుకుంటాం. ఈ సింగిల్ శాంప్లింగ్, డబుల్ శాంప్లింగ్ కూడా మనకి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? జార్జ్ అండ్ రోమింగ్ అనే వాళ్ళిద్దరూ మనకి ఇవి ప్రపోజ్ చేస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్కి వెళ్దాం, చూద్దాం. ఫస్ట్ ఏంటి? వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. ఓకే, ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్లో మనం సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అలాగే డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. ఏంటి? వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్. ఏంటవి వేరియస్ మెథడ్స్? The most commonly used sampling inspection plans for attributes are అంటే the most commonly used sampling inspection plans. The most commonly used inspection plans for attributes are ఫస్ట్ ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. సెకండ్ ఏంటి? డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. థర్డ్ ఏంటి? మల్టిపుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఫోర్త్ది సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఏముంటాయి? ద మోస్ట్ కామన్లీ యూజ్డ్, ఎక్కువగా యూజ్ చేసే శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్ ఏంటంటే సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్, అలాగే మల్టిపుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఫోర్త్ది వచ్చేసి సీక్వెన్షియల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. దీంట్లో మనం ఫస్ట్ది చూసుకుంటే ఏంటి? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి చూద్దాం. ద డెసిషన్ about accepting or rejecting a lot on the basis of one sample is called sampling inspection plan. This method completely based on 3 constants capital N అంటే ఏంటి? లాట్ సైజ్, sample size small n and maximum allowed number of defectives in the sample. C తో డినోట్ చేసుకుంటాం. maximum allowable number of defectives ఇన్ ద శాంపుల్. సితో డినోట్ చేసుకుంటాం అనమాట. అసలు మనకి ఏం చెప్పుకుంటాం? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడు ఈ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ని ప్రపోజ్ చేశాడు అనమాట. ఏంటి? మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ప్రపోజ్ చేసింది ఎవరంటే జార్జ్ అండ్ రోమింగ్
అనేవాళ్ళు మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేశారు. అసలు మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? ద డెసిషన్ అబౌట్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ a lot on the basis of one sample is called single sampling inspection plan. ఉన్న లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నామా రిజెక్ట్ చేస్తున్నామా అని ఒక శాంపుల్ యూజ్ చేసి మాత్రమే చెప్పగలిగితే అది సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అసలు శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ యొక్క యావరేజ్ క్వాలిటీని చెప్పడాన్ని కూడా సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటాం. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? ఒక లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా రిజెక్ట్ చేస్తున్నామా అని ఒక శాంపుల్ని యూజ్ చేసి మాత్రమే చెప్పగలిగితే అది సింగిల్ శాంపుల్ ఇన్స్పెక్షన్ అవుతుందన్నమాట. ఇదే కాకుండా శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ని యూజ్ చేసి శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ యొక్క యావరేజ్ క్వాలిటీని చెప్పడానికి కూడా సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటాం. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ని రెక్టిఫికేషన్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ యొక్క యావరేజ్ క్వాలిటీని చెప్పడాన్ని సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ అంటాం అన్నమాట. అదే అసలు సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటే ఏంటి? ఉన్న లాట్ని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా రిజెక్ట్ చేస్తున్నామా అని ఒక శాంపుల్ యూజ్ చేసిన మాత్రమే చెప్పగలిగితే అది సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అవుతుంది. దీంట్లో ఏమేమి యూజ్ చేస్తాం అన్నాడు, దేని మీద బేస్ అయి ఉంటుంది అన్నాడు. దిస్ మెథడ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ 3 కాన్స్టెంట్స్. ఏంటవి 3 కాన్స్టెంట్? క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? లాట్ సైజ్. శాంపుల్ సైజ్ ఏంటి? స్మాల్ ఎన్. అలాగే థర్డ్ది ఏంటి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్లో మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ ది డిఫెక్టివ్స్ మీద కూడా బేస్ అయి ఉంటుందన్నమాట. దాన్ని దేంతో డినోట్ చేసుకుంటాం? సితో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ స్టెప్స్ ఇన్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఇలా సింగిల్ శాంప్లింగ్ని ఈ స్టెప్స్ యూజ్ చేసి చెప్తాం అన్నమాట. స్టెప్ 1 ఏంటి? సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్ ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ ఎన్. లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్లోంచి కొన్ని శాంపిల్స్ స్మాల్ ఎన్ తీసుకుంటాం, అంతేనా? సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్. సెలెక్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్ ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ సైజు క్యాపిటల్ ఎన్. అంటే లాట్ సైజ్ క్యాపిటల్ ఎన్లోంచి కొన్ని శాంపిల్స్ స్మాల్ ఎన్ తీసుకుంటాం. స్టెప్ 2 ఏంటి? ఫిక్స్ ది కాన్స్టెంట్ సి. ఏంటి? ఫిక్స్ ది కాన్స్టెంట్ సి. మ్యాక్సిమం అలౌ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. సి అంటే ఏంటి మనకి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3 అంటే సెకండ్ స్టెప్ ఏంటి? తీసుకున్న ఎన్ శాంపుల్స్ని ఇన్స్పెక్ట్ చేసి. స్టెప్ 3 వచ్చేసి ఏంటి? ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డి ఇన్ ద శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్. ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ దేంతో డినోట్ చూసుకుంటాం? స్మాల్ డి ఇన్ ద శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ ఎన్. శాంపుల్ ఆఫ్ సైజు స్మాల్ అని తీసుకున్నాం, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉన్నాయనేవి ఐడెంటిఫై చేయాలి, దాన్ని స్మాల్ డి అంటాం. అంటే తీసుకున్న ఎన్ శాంపుల్స్ని ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఏం చేస్తాం? తీసుకున్న ఎన్ శాంపుల్స్ని ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 4 ఏంటంటే చూడండి, కంపేర్ డి విత్ సి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇఫ్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి దెన్ యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది స్మాల్ డి డిఫెక్టివ్ పీసెస్ ఫౌండ్ ఇన్ ద శాంపుల్ బై నాన్ డిఫెక్టివ్. ఇక్కడ మనకి సి అంటే ఏంటి? మ్యాక్సిమం అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే కొన్ని డిఫెక్ట్స్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, దానిని దాటి ఉండకూడదని, అంతేనా? మనం సి అంటే ఏంటి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అలౌవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. అంటే
కొన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని దాటకూడదని. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే 10 తప్పులు పర్లేదు అనుకుంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు 10 మిస్టేక్స్ పర్లేదు అనుకుంటే అది ఏమవుతుంది, <10 అవుతుంది. అప్పుడు ఈ <10ని సిగా తీసుకుంటే 10 దాటి ఉంటే అలాంటి లాట్ని ఏమవుతుంది, 10 మిస్టేక్స్ అనేవి 10 దాటి ఉన్నాయనుకోండి, అలాంటి లాట్ని ఏం చేస్తాం మనం, యాక్సెప్ట్ చేయము. సో D< C ఉంటే లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, ఉన్న డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఇఫ్ D<C then accept the lot by replacing the defective pieces found in the sample by non-defectives. D<C అంటే ఏం చెప్పుకున్నాం, మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే మనం ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నా ఇన్ని డిఫెక్ట్స్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేయగలమని చెప్పుకుంటాం. అలాంటప్పుడు ఫర్ సపోజ్ ఏంటి, ఏదైనా ఒక ప్రాసెస్ చేసినప్పుడు మినిమం 10 మిస్టేక్స్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటాం. అప్పుడు ఏంటి, <10 అవుతుంది. అవునా? <10 అనేది ఏంటి, సిగా తీసుకుంటే 10 దాటి ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేయం. సో D<C ఉంటే ఏమవుద్ది, లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, ఉన్న డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏంటి, D>C. If D>C then reject the lot and commend for 100% inspection and replace all the defective pieces by good ones and then accept the lot. ఏంటి ఫస్ట్, ఇఫ్ D>C ఉందనుకోండి, D>C అయిపోతే ఫస్ట్ ఏం చేస్తాం, లాట్ అనేది రిజెక్ట్ చేసేస్తాం అన్నమాట. ఏంటి, లాట్ అనేది రిజెక్ట్ చేసేస్తాం D>C అయితే. అంటే మనం తీసుకున్న వాటికన్నా ఎక్కువ మిస్టేక్స్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, D>C అయిపోతుంది. D>C ఉంటే మనం లాట్ అనేది రిజెక్ట్ చేసేస్తాం అన్నమాట. ఇలా రిజెక్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం, ఇలా రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ 100% ఇన్స్పెక్షన్ చేసి మొత్తం డిఫెక్ట్స్ని రీప్లేస్ చేసి డిఫెక్టివ్ పీసెస్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసి ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఆ లాట్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ D>C దెన్ రిజెక్ట్ ది లాట్ అండ్ రికమెండ్ for 100% inspection and replace all the defective pieces by good ones and then accept the lot. ఏంటి, D>C అయితే ఫస్ట్ రిజెక్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసి వాటిని డిఫెక్టివ్ పీసెస్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసి ఆ తర్వాత మనం ఆ లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్ ఫర్ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. మనకి ఫ్లో చార్ట్ ఇక్కడ మనం డ్రా చేయలేదు, కానీ మీకు మెటీరియల్ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో డ్రా చేసిస్తాం. ఓకేనా? ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లాట్ సైజ్ N, ఈ లాట్ సైజ్ N నుంచి శాంపుల్ సైజ్ n తీసుకుంటాం. అవునా? ఈ శాంపుల్ సైజ్ n తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి, ఇన్స్పెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కంపేర్ D with C, Dతో Cని అదే Cతో Dని కంపేర్ చేస్తాం, D with C. అప్పుడు ఏమవుతుంది, ఒకటేమో D<C ఉంటుంది, ఇంకొకటేమో D>C ఉంటుంది. D<C వస్తే ఏంటి, యాక్సెప్ట్ ది లాట్ బై ది నాన్ డిఫెక్ట్స్. అంటే లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, డిఫెక్ట్స్ని మంచి వాటితో రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఏంటి, యాక్సెప్ట్ ది లాట్ బై ది నాన్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, డిఫెక్ట్స్ని మంచి వాటితో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. అదే D>C అయితే ఏంటి, రిజెక్ట్ లాట్, రీస్టార్ట్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ ఏ లాట్ అండ్ రీప్లేస్ డిఫెక్టివ్స్ బై నాన్ డిఫెక్టివ్స్. అంటే ఏంటి, లాట్ని రిజెక్ట్ చేస్తాం ఫస్ట్ టైం. ఏంటి, ఫస్ట్ చేయాల్సింది ఏంటి, D>C అయితే లాట్ అనేదాన్ని రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేసి మళ్ళీ 100% ఇన్స్పెక్ట్ చేసి మంచి వాటితో రీప్లేస్ చేస్తాం అనమాట. అదే చెప్పాడు, రిజెక్ట్ ది లాట్, రీస్టార్ట్
100% inspection of a lot and replace defectives by non-defectives. Replace defectives by non-defectives. ఏంటి లాట్ని రిజెక్ట్ చేసేస్తాం, రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 100% ఇన్స్పెక్షన్ చేసి వాటిని మంచి వాటితో రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి, ఈ సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ డిజైన్. సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ఎలా ఉంటుందన్నాడు, సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ అండర్స్టాండ్ అండ్ డిజైన్. సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది చాలా సింపుల్గా, అలాగే అర్థమయ్యేలా, అంటే అండర్స్టాండ్ అంటే అర్థమయ్యేలా ఉంటుంది, అలాగే డిజైన్ చేసుకునేలా కూడా చాలా సింపుల్ వేలో ఉంటుందన్నమాట. సింపుల్ అండ్ అండర్స్టాండ్ అండ్ డిజైన్. నెక్స్ట్, the basic problem in administering single sampling plan is the choice of sample size small and the maximum allowable number of defectives C which have been determined in advance. ఏంటి, సింగిల్ శాంపుల్ని మొత్తం 3 వాటితో స్పెసిఫై చేస్తాం అన్నమాట. 3 వాటితో స్పెసిఫై చేసినప్పుడు ఏంటి, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ సి. క్యాపిటల్ ఎన్ ఏంటి మనకి లాట్ సైజు, అలాగే స్మాల్ ఎన్ శాంపుల్ సైజు, సి ఏమో allowable number of defectives. Then George and Roming have prepared extensive tables for minimizing small n and c for fixing the consumer risk beta equal to 0.101. George and Roming అనేవాడు ఎక్స్టెన్సివ్ టేబుల్స్ ఫర్ మినిమైజింగ్ స్మాల్ ఎన్ అండ్ సి, ఎన్ని సిని అంటే శాంపుల్ సైజ్ని అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని యూజ్ చేసుకుని మనకి టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఫిక్సింగ్ ది కన్జ్యూమర్ రిస్క్ బేటా ఈక్వల్ టు ఎంత మనకి 0.101 అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ అండ్ మ్యాక్స్ అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్ సి. ఏంటి, డిటర్మినేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ and max allowable number of defectives in the sample C. ఏమవుతున్నప్పుడు, if the lot size capital N and lot incoming quality P are known and fixed, then number of defectives in the lot NP, number of non-defectiveness in the lot n minus np, that equal to n common this n into 1 minus p. Let us choose a sample of size small n taken from the lot x be the random variable denotes number of defectives in the lot. ఏంటి అసలు చూద్దాం. లాట్ సైజ్ క్యాపిటల్ అని తెలుసు, అవునా, క్యాపిటల్ ఎన్ నౌన్. సో లాట్ సైజ్ క్యాపిటల్ అని తెలుసు కాబట్టి స్మాల్ ఎన్ కామా సి క్వాంటిటీస్ తెలీదు. క్యాపిటల్ ఎన్ ఒకటి తెలుసు, లాట్ సైజ్ ఒకటి తెలుసు, ఎన్ సిలు క్వాంటిటీస్ తెలీదు. వాటిని డిటర్మైన్ చేయాలన్నమాట, అంటే కనుక్కోవాలి. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఏంటి, ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పి అయితే దానిలో ఉండే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్, ఇక్కడ ఏంటి మనకి ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పి అయితే దానిలో ఉండే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఏంటి, ఎన్ని అవుతుంది, క్యాపిటల్ ఎన్పి అవుతాయి, అంతేనా. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ని పీ కింద తీసుకుంటే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ క్యాపిటల్ ఎన్పి అవుతాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్పి తెలుసు కాబట్టి నాన్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు, అంతేనా. డిఫెక్టివ్స్ తెలిసినప్పుడు నాన్ డిఫెక్టివ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ in the lot equal to capital N minus NP, that equal to N into 1 minus P. ఉన్న మొత్తం లాట్ నుంచి డిఫెక్ట్ తీసేస్తే నాన్ డిఫెక్ట్ వచ్చేస్తాయి, అంతే కదా. ఉన్న మొత్తం లాట్ ఏంటి, క్యాపిటల్ ఎన్, దాంట్లో నుంచి నాన్ డిఫెక్టివ్స్ ఎన్ని, క్యాపిటల్ ఎన్పి తీసేస్తే ఏమొస్తుంది, డిఫెక్ట్స్ ఎన్ని, ఎన్పి. లాట్ క్యాపిటల్ ఎన్, దాంట్లో నుంచి డిఫెక్ట్స్ ఎన్ని, ఎన్పి. లాట్ నుంచి ఎన్పి తీస్తాం అనుకోండి ఏమైపోతాయి, నాన్ డిఫెక్ట్స్ వచ్చేస్తాయి కదా, అదే చెప్పాం అన్నమాట. నెక్స్ట్, దట్ ఈస్ ఎక్స్ ఫాలోస్ హెచ్జి
into hypergeometric hg of small n comma capital NP comma n minus NP అన్నమాట. ఏమవుద్ది, ఎక్స్ అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ అంతేనా, ఎక్స్ అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్, క్యాపిటల్ ఎన్పి అనేది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్, దెన్ బై యూజింగ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ అనేది ఏంటి మనకి ఒక ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అయితే క్యాపిటల్ ఎన్పి ఏంటి మనకి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, దెన్ బై యూజింగ్ ఏంటి దేన్ని యూజ్ చేసుకున్నాడు, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంతే కదా. ఎక్స్ ఫాలోస్ హైపర్ జామెట్రిక్ ఆఫ్ స్మాల్ ఎన్ అంటే శాంపుల్ నెంబర్, స్మాల్ ఎన్ అంతే కదా శాంపుల్ సైజు, క్యాపిటల్ ఎన్పి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ కామా క్యాపిటల్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్పి, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుని రాసుకుంటే ఎలా రాసుకున్నాం దీన్ని, ప్రాబబిలిటీ ఆఫ్ capital X equal to small x equal to g of x comma p that equal to npcx into capital N minus npc n minus x whole by capital N c small n ncn x equal to 0 1 2 of etc min of small n comma capital np. Probability of capital X equal to small x that equal to g of x comma p that equal to npcx into n minus npc small n minus x whole by ncn. X equal to 0 1 2 of etc minimum of small n comma capital np. అలాగే probability of acceptance of the lot with quality p is probability of acceptance of the lot with quality p is ఎలా రాసుకుంటాం, క్వాలిటీని p అనుకుంటే దాని మొత్తం ప్రాబబిలిటీని ఎలా రాసుకుంటాం, క్వాలిటీని p కింద తీసుకున్నాం అనుకోండి, దాని మొత్తం ప్రాబబిలిటీని ఎలా తీసుకుంటాం, pa ఆఫ్ p ఈక్వల్ టు సిగ్మా x ఈక్వల్ టు 0 టు c, లిమిట్స్ ఏంటి x ఈక్వల్ టు 0 టు c g ఆఫ్ x కామా p, దాన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఈక్వల్ టు సిగ్మా x ఈక్వల్ టు 0 టు c ఇంటూ npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x హోల్ బై ncn అంటే సిగ్మా x ఈక్వల్ టు 0 టు c npcx into n minus npc n minus x whole by ncn. Next that equal to దీన్ని ఎలా రాసుకున్నాం, 1 by ncn బయట తీసుకొస్తాం, 1 by ncn తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, సిగ్మా ఇంకేం మిగిలింది, సిగ్మా x ఈక్వల్ టు 0 టు c npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x అంతేనా. నెక్స్ట్ ఇఫ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ p ఈక్వల్ టు pi దెన్ ఇక్కడ pa ఆఫ్ p ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి లాస్ట్కి 1 బై ncn సిగ్మా x ఈక్వల్ టు 0 టు c npcx ఇంటూ n మైనస్ npc n మైనస్ x. ఇక్కడ సమ్మేషన్లో మనకి లిమిట్స్ ఏం తీసుకున్నాం, 0 నుంచి c దాకా తీసుకున్నాం. అలా ఎందుకు తీసుకున్నాం అంటే డిఫెక్ట్స్ అనేవి c దాకా ఉండవచ్చు అని, 0 నుంచి c దాకా డిఫెక్ట్స్ అనేవి ఉండవచ్చు, దానిని దాటి ఉండకూడదు. సో అక్కడ దాకా ఉంటేనే ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, 0కి cకి మధ్యన ఉంటే మాత్రమే మనం ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. సీని దాటి ఆ డిఫెక్ట్స్ అనేవి సీని దాటి ఉంటే మనం ఆ లాట్ అనేది యాక్సెప్ట్ చేయం, ఓన్లీ డిఫెక్ట్స్ అనేవి 0 టు c మధ్య మాత్రం ఉండాలి, అప్పుడు ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. ఆ వచ్చిన డిఫెక్ట్స్ మళ్ళీ ఏం చేయాలి, మంచి వాటితో గుడ్ వన్స్తో రీప్లేస్ చేసేస్తాం అన్నమాట. ఏం చేస్తాం, వచ్చిన డిఫెక్ట్స్ సిని మనం మంచి అంటే గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ p ఈక్వల్ టు pi దెన్ ఇఫ్ ద ఇన్కమింగ్ క్వాలిటీ p ఈక్వల్ టు pi దెన్ కన్జ్యూమర్ రిస్క్ pc ఈక్వల్ టు ఏమవుతుంది, pa ఆఫ్ pi ఎలా రాసుకున్నాం, pa ఆఫ్ pi that equal to pc equal to
ఏమవుతుంది అప్పుడు సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా పిఐ. కన్జ్యూమర్ రిస్క్ పీసీని ఎలా రాసుకుంటాం? కన్జ్యూమర్ రిస్క్ ప్రాబబిలిటీ ఆఫ్ పిఐ అంటే ఏంటి మనకి? ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ పిఐ. యాక్సెప్టెన్స్ ఏ లాట్ ఆఫ్ క్వాలిటీ పిఐ. దట్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకున్నాం? సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c జీ ఆఫ్ ఎక్స్ కామా పిఐ దట్ ఈక్వల్ టు 1/NCN. 1/NCN కామన్ తీసేస్తే 1/NCN బయట తీసుకొచ్చేస్తే ఇంకేం మిగులుతుంది? సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c NPI CX ఇంటూ n మైనస్ NPI CN మైనస్ ఎక్స్. పీ ప్లేస్లో ఏం తీసుకున్నాం? పిఐ. అంతేనా? ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ది లాట్ విత్ క్వాలిటీ పీ తీసుకున్నాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం? పీ ఈక్వల్ టు పిఐ తీసుకున్నాం. సో కన్జ్యూమర్ రిస్క్ పీసీ ఈక్వల్ టు 1/NCN ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ NPI CX ఇంటూ n మైనస్ NPI CN మైనస్ ఎక్స్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి? కన్జ్యూమర్ రిస్క్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం రాస్తాం? ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకునేటప్పుడు ఏంటి? ప్రొడ్యూసర్ రిస్క్ పీపీ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్. ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్. అసలు మనకి కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏంటి? కన్జ్యూమర్ రిస్క్ క్వాలిటీ అనేది బ్యాడ్గా ఉన్నా సరే, మనం థర్డ్ యూనిట్లో చెప్పుకుంటాం, క్వాలిటీ అనేది బ్యాడ్గా ఉన్నా సరే దానిని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్జ్యూమర్ రిస్క్ అంటాం. అదే ప్రొడ్యూసర్ రిస్క్ ఏంటి? క్వాలిటీ బాగున్నా సరే, అంటే క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేసినా సరే దాన్ని రిజెక్ట్ చేస్తాం, దాన్ని ప్రొడ్యూసర్ రిస్క్ అంటాం. అదే కన్జ్యూమర్ ఏంటి? క్వాలిటీ బాగోకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో అదే ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం? 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్ అనమాట. 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ విత్ క్వాలిటీ లెవెల్ పీ బార్ దట్ ఈక్వల్ టు 1 మైనస్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ జీ ఆఫ్ జామెట్రిక్ ఆఫ్ ఎక్స్ కామా పీ బార్ అని రాసుకుంటాం. అంతేనా? జీ ఆఫ్ ఎక్స్ కామా పీ బార్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే 1 మైనస్ 1/NCN. 1/NCN బయట తీసుకొచ్చేస్తాం కదా. 1 మైనస్ 1/NCN సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ NP బార్ CX ఇంటూ n మైనస్ NP బార్ CN మైనస్ ఎక్స్. ఏంటి ఇక్కడ? పీ ప్లేస్లో పీ బార్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటి మనకి? పీ 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 ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ పీ తీసుకున్నప్పుడు ఏమైంది? 1/NCN ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ NPCX ఇంటూ n మైనస్ NPCN మైనస్ ఎక్స్. నెక్స్ట్ కన్జ్యూమర్ రిస్క్ వచ్చేసరికి పీ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? పీ ఈక్వల్ టు పిఐ. ఇన్కమింగ్ క్వాలిటీ పీ ఈక్వల్ టు పిఐ అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? కన్జ్యూమర్ రిస్క్ కన్జ్యూమర్ రిస్క్ ఈక్వల్ టు 1/NCN ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ NPI CX ఇంటూ n మైనస్ NPI CN మైనస్ ఎక్స్ అని కింద రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిస్క్ వచ్చేసరికి పీ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? పీ ఈక్వల్ టు పీ బార్ అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ప్రొడ్యూసర్ రిస్క్ పీ ఈక్వల్ టు పీ బార్ అయితే ప్రొడ్యూసర్ రిస్క్ ఈక్వల్ టు 1 మైనస్ 1/NCN 1 మైనస్ 1/NCN సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to c ఇంటూ NP బార్ CX ఇంటూ n మైనస్ NP బార్ CN మైనస్ ఎక్స్. దాన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకుంటాం. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ 1 and 2 ఈజ్ డిఫికల్ట్, హెన్స్ బై యూజింగ్ లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ రిజెక్ట్ చేసి
ఇక్కడ determination of 1 and 2 is difficult, hence by using limiting property of hypergeometric distribution. ఏంటి యాక్చువల్గా ఇక్కడ మనం ఇక్కడ రిజెక్ట్ చేసిన వాటికి మనం ప్రాబబిలిటీ డైరెక్ట్గా చెప్పలేం. సో మొత్తం ప్రాబబిలిటీ 1 కాబట్టి 1 నుంచి యాక్సెప్ట్ చేసింది తీసేస్తాం. జస్ట్ లైక్ ఏంటి 1 నుంచి p + q = 1 అనుకున్నాం అనుకోండి, q = 1 - p. అదే ప్రొసీజర్ లిస్ట్లో రాసుకున్నాం కదా, ఏంటి ఇక్కడ రిజెక్ట్ చేసిన వాటికి మనం ప్రాబబిలిటీ డైరెక్ట్గా చెప్పలేం. సో మొత్తం ప్రాబబిలిటీ 1 కాబట్టి 1 నుంచి యాక్సెప్ట్ చేసి తీసేస్తాం. సో 1 - అని రాసుకున్నాం. యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి మనకి, ATI = n ప్లస్ N - స్మాల్ n × PP. మనం ముందు లెసన్లో చెప్పుకున్నట్టుగా ATIకి ఫార్ములా ఏంటి, ATI = ASN ప్లస్ రిజెక్టెడ్ లాట్లో ఇన్స్పెక్ట్ చేసిన యావరేజ్ సైజు, అంతేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ 1 and 2 ఈజ్ డిఫికల్ట్, హెన్స్ బై యూజింగ్ లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈజ్ దీన్ని ఎలా రాసుకున్నాం, x follows hypergeometric of n, capital M, capital N, n tends to infinity, capital M by capital N equal to P. Then x follows binomial of n, P. ఏంటి, if d greater than c అయితే ఏంటి, if d greater than c అయితే దానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ d greater than c అయితే మనకి ఫస్ట్ కండిషన్ ఏమైంది, x అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ కింద తీసుకున్నాం. ఇక్కడ సెకండ్ కండిషన్లోకి వచ్చేసరికి ఇఫ్ d greater than c అయితే దానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం అనమాట. దెన్ అప్పుడు ఏమవుతుంది, కన్జ్యూమర్ రిస్క్ PC = సిగ్మా x = 0 to c ఇంటూ NPI factorial by NPI minus x factorial into x factorial into small nc capital N whole power x into 1 minus small n by capital N whole power NPI minus x. Small n by capital N whole power x అమ్మది, small n by capital N. ఓకే, ఒక్కసారి చూస్తానండి. స్మాల్ nc క్యాపిటల్ N cn హోల్ పవర్ x ఇంటూ 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N హోల్ పవర్ NPI మైనస్ x, దాన్ని 3 అని కన్నాం. నెక్స్ట్ అలాగే కన్జ్యూమర్ రిస్క్ రాసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం రాసుకుంటాం, ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ ఏంటి మనకి, PP = 1/NCN సిగ్మా x = 0 to c n factorial by x factorial into n minus x factorial into p bar whole power x into 1 minus p bar whole power n minus x. దాన్ని ఏమనుకున్నాం, ఈక్వేషన్ 4 అనుకోండి, అంతేనా. కన్జ్యూమర్ రిస్క్ ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకున్నాం. ఏంటి, ఇఫ్ d greater than c అయితే దానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుని మనం కన్జ్యూమర్ రిస్క్ని అలాగే ప్రొడ్యూసర్ రిస్క్ని రెండింటిని కూడా రాసుకుంటాం. నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్రాక్టికబుల్ ప్రాబ్లమ్స్ p bar less than 0.10 and n is likely to be sufficient large, then Poisson appreciation to binomial distribution is used, then producer risk PP = 1 minus sigma x = 0 to c into e power minus np bar into np bar whole power x by x factorial. ఏంటి, if p bar less than 0.01 and స్మాల్ n ఈజ్ లార్జ్ అయితే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఏంటి, p bar less than 0.10 అండ్ స్మాల్ n అనేది లార్జ్ అయితే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏంటి, మనం ఎలా రాసుకుంటాం, ప్రొడ్యూసర్ రిస్క్ PP = 1 minus sigma x = 0 to c into e power minus np bar into np bar whole power x by x factorial కింద రాసుకుంటాం.
అప్పుడేమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి consumer requirements PC and PT are both fixed for given values of these involve two unknowns small n and c. George Roming applying numerical methods for solving these equations and prepared extension table for minimizing small n and c. ఏంటి కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ PC and PT are both fixed for given values. PC and PI అమ్మా, PT కాదు, PC and PI are both fixed for given values of the double sampling inspection plan. అంటే the inspection plan in which the lot has been accepted or rejected on the basis of two samples is called డబుల్ శాంప్లింగ్ రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఒక లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ని తీసుకుని చేస్తే దానిని డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటాం. దీన్ని కూడా మనకి ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరు, జార్జ్ అండ్ రోమింగ్ అనేవాడే దీన్ని కూడా ప్రపోజ్ చేశాడు. మనకి సింగిల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ కూడా జార్జ్ అండ్ రోమింగ్ వాళ్ళే ప్రపోజ్ చేశారు. అలాగే డబుల్ శాంప్లింగ్ కూడా ప్రపోజ్ చేశారు అనమాట. అది ఏం చెప్పారు డబుల్ శాంప్లింగ్ అంటే, ఒక లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ని తీసుకుని చేస్తే దానిని డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ అంటామని చెప్పాడు. Next, most economical rectifying sampling inspection plan is double sampling inspection plan. ఏంటి most economical rectifying inspection plan is inspection plan and it can be provided plan is double sampling inspection plan and it can be provided protection to producer as well as consumer. ఏంటి provide protection to producer as well as consumer. Double sampling inspection plan is a modification or improvement of single sampling inspection plan. It can provide more protection to the producers as well as consumer. Double sampling inspection plan consisting of 5 constants. ఏంటి double sampling inspection plan consisting of 5 constants. ఏంటి 5 constants? Capital N అనేది ఏంటి, lot size which is to be accepted or rejected. సెకండ్ ఏంటి, C1 maximum allowable number of defectives in the first sample. C2 ఏంటి, maximum allowable number of defectives in both samples. N1 size of the first sample from the lot. N2 size of the second sample. ఏంటి మనం డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్లో 2 శాంపుల్స్ తీసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని చేస్తే దాన్ని డబుల్ శాంప్లింగ్ ప్లాన్ అంటాం. ఇక్కడ రెండింటి గురించి ఇచ్చాడనమాట, C1 C2 అలాగే N1 N2. యాక్చువల్గా ఏంటి, లెట్ క్యాపిటల్ N అనేది ఏంటి లాట్ సైజ్, C1 అంటే ఏంటి ఫస్ట్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. అంటే ఫర్ సపోజ్ C1 ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం అనుకోండి, అంటే తీసుకుంటే ఏమవుతుంది 10 డిఫెక్ట్స్ దాకా ఊరుకుంటాం. ఇంకా 10 కన్నా ఎక్కువ వస్తే అలాంటి లాట్ని రిజెక్ట్ చేసేస్తాం అదనమాట. C1 మ్యాక్సిమం పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. C2 ఏంటి, మ్యాక్సిమం అలవబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ బోత్ శాంపుల్. సెకండ్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిసిబుల్ డిఫెక్ట్స్ని C2 అంటాం. N1 ఏంటి, ఫస్ట్ శాంపుల్ సైజ్. N1 ఈజ్ ద ఫస్ట్ శాంపుల్ ఆఫ్ ది లాట్. N2 ఏంటి, N2 సైజ్ ఆఫ్ ది సెకండ్ శాంపుల్. ఇక్కడ D1 ఏమనుకుంటాం, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఫస్ట్ శాంపుల్ ఉండే డిఫెక్ట్స్ అన్నమాట. D2 ఏంటి, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సెకండ్ శాంపుల్ ఉండే డిఫెక్ట్స్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. అండి ప్రొసీజర్ ఇన్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. స్టెప్ 1 ఏంటి చూడండి. స్టెప్ 1, choose a random sample of size N1 from the lot and find the number of defectives in it. Let they be D1.
ఏంటి, లాట్లో శాంపుల్ సైజ్ n1 తీసుకుని దాంట్లో డిఫెక్ట్స్ని d1తో ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఏంటి, చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్, లాట్లో శాంపుల్ n1 శాంపుల్ సైజ్ n1 తీసుకుంటాం ఫ్రమ్ ది లాట్ అండ్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఇట్. ఏంటి, క్యాపిటల్ N లాట్లో స్మాల్ n1 అనే శాంపుల్స్ని తీసుకుని దాంట్లో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ చేసిన దాన్ని d1 అనుకుంటాం. d1 అంటే ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద ఫస్ట్ శాంపుల్ అయినా, అది స్టెప్ 1. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2, ఫిక్స్ మ్యాక్సిమం allowable number of defectives in the first sample, say C1, and maximum allowable number of defectives in first and second sample, say C2. ఏంటి, C1 అంటే ఏమనుకున్నాం, ఫస్ట్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిషబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ఫస్ట్ ఫిక్స్ మ్యాక్సిమం allowable number of defectives in the first sample, say C1. ఫస్ట్ శాంపుల్లో మ్యాక్సిమం పర్మిసబుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని C1 అనుకోండి. అలాగే అండ్ మ్యాక్సిమం allowable నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్, సే C2. ఏంటి, C2 అని దేని అనుకుంటాం, మ్యాక్సిమం allowable నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్, రెండు శాంపుల్స్లో కూడా మ్యాక్సిమం allowable డిఫెక్ట్స్ని C2 అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి చూడండి, కంపేర్ d1 విత్ C1. ఏంటి, కంపేర్ d1 విత్ C1. దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఏంటి, ఇఫ్ d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 యాక్సెప్ట్ ద లాట్ బై రీప్లేసింగ్ ది డిఫెక్టివ్స్ విత్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్. అంటే ఏంటి, ఇఫ్ d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. అవునా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 అంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. బట్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ వన్స్తో రీప్లేస్ చేసేస్తాం. ఆ ఆ డిఫెక్ట్స్ అన్నిటిని కూడా గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం. అదే చెప్పాడు, ఇఫ్ d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది డిఫెక్టివ్స్ విత్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్. ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్, d1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 ఉంటే ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ ఏంటి, ఇఫ్ d1 గ్రేటర్ దాన్ C1 రిజెక్ట్ ది లాట్ అండ్ రికమెండ్ ఫర్ 100% ఇన్స్పెక్షన్ ఆఫ్ ది లాట్ ఫర్ యాక్సెప్టింగ్ ది లాట్. ఏంటి, ఇఫ్ d1 గ్రేటర్ దాన్ C1 అయితే అలాంటి లాట్ని రిజెక్ట్ చేస్తాం. అప్పుడు దాని మీద ఏం చేస్తాం, 100% ఇన్స్పెక్షన్ని అప్లై చేస్తాం అన్నమాట. ఏంటి, d1 గ్రేటర్ దాన్ C1 అంటే ఆ లాట్ని రిజెక్ట్ చేసేసి అప్పుడు దాని మీద 100% ఇన్స్పెక్షన్ అనేది అప్లై చేసి మొత్తం డిఫెక్ట్స్ ఎన్నో రెక్టిఫై చేసి మొత్తం ఆల్ డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇఫ్ C1 ప్లస్ C2 less than or equal to d1 less than or equal to C2, go to step 4. మనకి C1 plus C2 less than or equal to d1 less than or equal to C2 కనుక వస్తే సెకండ్ శాంపుల్ తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఏంటి, సెకండ్ శాంపుల్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తాం. లాట్ నుంచి శాంపుల్ సైజ్ n2 తీసుకుని దాంట్లో డిఫెక్ట్స్ని d2తో ఐడెంటిఫై చేస్తాం. ఏంటి, స్టెప్ 4 వచ్చేసి ఏంటి, చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2 ఫ్రమ్ ది లాట్ అండ్ ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, లెట్ ఇట్ బి d2. ఏం చేస్తాం, లాట్ నుంచి శాంపుల్ సైజ్ n2 తీసుకుని, అంతేనా, చూజ్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n2ని తీసుకుని లాట్ అండ్ ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్, శాంపుల్ సైజ్ n2ని తీసుకుని దాంట్లో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని అనేవి ఐడెంటిఫై చేసుకుని దాన్ని d2తో డినోట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5, కంపేరింగ్ d1 ప్లస్ d2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2. స్టెప్ 5 ఏంటి, కంపేరింగ్ d1 ప్లస్ d2 విత్ C2. దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి, ఇఫ్ d1 ప్లస్ d2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2 యాక్సెప్ట్ ది లాట్ బై రీప్లేసింగ్ ది d1 ప్లస్ d2 డిఫెక్టివ్స్ బై నాన్ డిఫెక్టివ్స్.
If D1 plus D2 less than or equal to C2, accept the lot by replacing the D1 plus D2 defectives by non-defectives. If D1 plus D2 less than or equal to C2 ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, అవునా? బట్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ వన్స్తో రీప్లేస్ చేసేస్తాం. ఏంటి? ఇఫ్ D1 ప్లస్ D2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు C2 ఉంటే అలాంటి లాట్ని యాక్సెప్ట్ చేసేస్తాం. బట్ స్మాల్ డిఫెక్ట్, కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ఏంటి? ఇఫ్ D1 ప్లస్ D2 గ్రేటర్ దాన్ C2, రిజెక్ట్ ది లాట్ అండ్ recommend for 100% inspection of the lot. ఏంటి? if D1 plus D2 greater than C2, reject the lot and recommend for 100% inspection of the lot. if D1 plus D2 greater than C2 ఉంటే అలాంటి లాట్ని రిజెక్ట్ చేస్తాం. అప్పుడు దాని మీద 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ అప్లై చేస్తాం అన్నమాట. ఏంటి? D1 ప్లస్ D2 గ్రేటర్ దెన్ C2 ఉంటే అలాంటి లాట్ని రిజెక్ట్ చేసేస్తాం. అప్పుడు రిజెక్ట్ చేసిన దాని మీద 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ అప్లై చేసుకుంటాం అనమాట. అప్లై చేసి డిఫెక్ట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ గుడ్ వన్స్తో మనం రీప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. ఏంటి? ఫ్లో చార్ట్ ఫర్ డబుల్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్. దీంట్లో ఏంటి? ఫ్లో చార్ట్లో చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటాం? లాట్ సైజ్ క్యాపిటల్ N తీసుకుంటాం. ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ డ్రా చేయలేదు, మెటీరియల్ సబ్మిట్ చేసినప్పుడు ఫ్లో చార్ట్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా? లాట్ సైజ్ క్యాపిటల్ N అని తీసుకుంటాం. దీంట్లో ఫస్ట్ శాంపుల్ సైజ్ N1 తీసుకోండి. శాంపుల్ సైజ్ N1 తీసుకుంటే ఏమవుద్ది? డిఫెక్టివ్. ఫస్ట్ శాంపుల్ సైజ్ N1 తీసుకుని దాంట్లో ఏంటి? నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిఫెక్టివ్ DI అనుకుంటాం, D1 అనుకుంటాం. అలాగే D1 గ్రేటర్ దాన్ C1, D1 ప్లస్ D2 కంపేర్ విత్ D1 ప్లస్ D2 విత్ C1. అప్పుడు ఏమవుద్ది? D1 గ్రేటర్ దాన్ C1, D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 ఒకటి అవుద్ది. D1 గ్రేటర్ దాన్ C1 అయితే ఏమవుద్ది? రిజెక్ట్ ది లాట్ అండ్ గో ఫర్ 100% ఇన్స్పెక్షన్ ప్లాన్. లాట్ అనేది రిజెక్ట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి లాట్ అనేది రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేసిన తర్వాత దానికి 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ది లాట్ అండ్ రీప్లేస్డ్ బై నాన్ డిఫెక్టివ్స్. ఏంటి? D1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C1 అవుతే ఏమవుద్ది? యాక్సెప్ట్ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం, కానీ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఇదైన తర్వాత కంపేర్ విత్ D1 ప్లస్ D2, కంపేర్డ్ D1 ప్లస్ D2 విత్ C2 చేస్తాం. ఇది చేసినప్పుడు ఏమవుద్ది? D1 ప్లస్ D2 గ్రేటర్ దాన్ C2, అలాగే D1 ప్లస్ D2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2 ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని కంపేర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని Dతో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2. సో ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2 అయితే ఏమవుద్ది? అంతేనా? సెకండ్ శాంపుల్ లాగా తీసుకున్నాం, ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2 అవుతుంది అన్నమాట. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ D1 ప్లస్ D2 గ్రేటర్ దాన్ C2 అయితే రిజెక్ట్ ది లాట్ అండ్ గో ఫర్ 100% ఇన్స్పెక్షన్ ప్లాన్. అంటే లాట్ని రిజెక్ట్ చేసి 100% ఇన్స్పెక్షన్ ప్లాన్ని దాని మీద చేస్తాం అనమాట. అదే D1 ప్లస్ D2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C2 అవుతే ఏంటి? మనకి యాక్సెప్ట్ ది లాట్ అండ్ రీప్లేస్ బై నాన్ డిఫెక్టివ్. ఇలా లాట్ని యాక్సెప్ట్ చేసి డిఫెక్ట్స్ ఉన్న వాటిని గుడ్ వన్స్తో రీప్లేస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్. ఆల్రెడీ మనం సింగిల్ శాంప్లింగ్ ప్లాన్లో చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సింగిల్ శాంప్లింగ్ దాంట్లో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా మనకి అదే విధంగా ఉంటుంది.
నెక్స్ట్ టాపిక్ ఏంటి, డిటర్మినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్ చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ రిస్క్ అండ్ కన్జ్యూమర్ రిస్క్ ఏంటి, సపోజ్ ద లాట్ హ్యావింగ్ క్యాపిటల్ N ఐటమ్స్ అండ్ P be the incoming quality of the product, then the total number of defectives is NP. Total number of non-defectives in the lot is N minus NP. Let capital X denotes the random variable number of defectives in the first sample of size N1 from the lot. ఏంటి లాట్ సైజ్ క్యాపిటల్ N అని తీసుకున్నాం, హ్యావింగ్ క్యాపిటల్ N ఐటమ్స్. దీంట్లో పీని ఏమనుకున్నాం, పీ బీ ద ఇన్కమింగ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఏమని క్యాపిటల్ NP, టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఏమో క్యాపిటల్ NP. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ ఏమవుతాయి, టోటల్ లాట్ నుంచి డిఫెక్టివ్స్ని తీసేస్తే నాన్ డిఫెక్ట్ వస్తుంది కదా. సో టోటల్ లాట్ ఎంత మనకి క్యాపిటల్ N, డిఫెక్టివ్స్ ఎంత NP. సో మనకి ఇక్కడ ఏం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్స్ ఇన్ ద లాట్ ఈజ్ ఏమవుద్ది N minus NP. లెట్ ఎక్స్ బి డినోట్స్ ర్యాండమ్ వేరియబుల్ అనుకంటే ఏంటి, ఎక్స్ అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ కింద తీసుకుంటే దాంట్లో NP అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అవుతాయి. సో ఎక్స్ denotes the random variable number of defects in the first sample of size. దేంట్లో x అనేది random variable number of defects, first sample size ఏంటి N1 from the lot. According to hypergeometric distribution ఏంటి, by using hypergeometric distribution మనం సింగిల్ శాంప్లింగ్లో చూసుకున్నాం, సింగిల్ శాంప్లింగ్ ప్లాన్లో చూసుకున్నాం. ఏంటి, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేశారు అక్కడ ఇక్కడ. సో అకార్డింగ్ టు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఏమవుతుంది ఏంటి, అకార్డింగ్ టు హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు D1 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు D1 తీసుకుంటే దట్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ D1 ఏంటి, D1 డిఫెక్టివ్స్ ఇన్ N1 సెలెక్టెడ్ యూనిట్స్. D1 ప్రాబిలిటీ ఆఫ్ ఏం తీసుకున్నా, D1 డిఫెక్టివ్స్ ఇన్ ఎక్కడ దేంట్లో నుంచి N1 సెలెక్టెడ్ యూనిట్ నుంచి D1 డిఫెక్టివ్స్ని తీసుకున్నాం. సో దీన్ని ఎలా రాసుకుంటాం, ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు D1 అనుకోండి, దట్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, NPC D1 ఇంటూ N మైనస్ NPC N1 మైనస్ D1 హోల్ బై NC స్మాల్ N1. D1 ఈక్వల్ టు ఏంటి, 0 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా మినిమమ్ ఆఫ్ N1 కామా NP. దట్ ఈక్వల్ టు G ఆఫ్ అంటే జామెట్రిక్ ఆఫ్ D1 కామా P1 సే ఈక్వేషన్ 1 అనుకోండి, అంతేనా. The lot has been accepted when D1 less than or equal to C1. Condition if D1 less than or equal to C1 అవుతే ఏమవుతుంది, లాట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అన్నమాట. సో లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎలా రాసుకుంటాం అన్నాడు, దట్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్. ఎప్పుడు కన్జ్యూమర్ రిస్క్లోనే కదా లాట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ సిగ్మా D1 ఈక్వల్ టు 0 టు C1 G ఇంటూ G ఆఫ్ D1 కామా P. ఇక్కడ 0 టు C1 తీసుకుంటే ఏంటి, డిఫెక్ట్స్ అనేవి 0కి C1కి మధ్యన మాత్రం ఉండాలి, అంతకు మించి ఉన్నాయనుకోండి ఆ లాట్ని రిజెక్ట్ చేస్తాం. అదే 0కి C1కి మధ్యలో ఉంటే డిఫెక్ట్స్ అనేవి మనం ఆ లాట్ని యాక్సెప్ట్ చేసి మిగిలిన డిఫెక్ట్స్ని గుడ్ వన్స్తో రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ ది లాట్ ఈక్వల్ టు సిగ్మా D1 ఈక్వల్ టు 0 టు C1 ఇంటూ G ఆఫ్ D1 కామా P. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం, సిగ్మా D1 ఈక్వల్ టు 0 టు C1 ఇంటూ NPC D1 ఇంటూ N మైనస్ NPC N1 మైనస్ D1 హోల్ బై NC N1 అంటే సిగ్మా D1 ఈక్వల్ టు 0 టు C1 ఇంటూ
NP C D1 into N minus NP C N1 minus D1 whole by NC N1 that equal to దీన్ని ఎలా రాసుకుంటాం P of I comma P. Next, choose a second sample of size N2. ఏంటి నెక్స్ట్ ఏం తీసుకున్నాం సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజు N2 అనే దాన్ని తీసుకున్నాం అంతేనా. చూజ్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2 తీసుకుంటే when C1 plus 1 less than or equal to D1 less than or equal to C2. చూడండి అక్కడ మనం స్టెప్ 3లో థర్డ్ కేసు రాంగ్ రాసాం చూడండి C1 plus 1 అని రాసుకోవాలి అక్కడ C1 plus C2 అని రాస్తాం ఓకేనా. చూజ్ ఏ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2 సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ ఏంటి N2ని తీసుకున్నాం వెన్ ఎప్పుడు C1 plus 1 less than or equal to D1 less than or equal to C2 let D2 be the number of defectives in the second sample let capital Y denotes number of defectives in the second sample. ఉందా కండిషన్ ఏంటి C1 plus 1 less than or equal to D1 less than or equal to C2 అయితే దాంట్లో let D2 be the ఏంటి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అనుకున్నాం నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద సెకండ్ శాంపుల్ let Y denotes నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ శాంపుల్ number of defects in the second sample. So then according hypergeometric distribution ఏంటి according hypergeometric distribution నుంచి తీసుకుంటే probability of Y అంటే ఏమనుకున్నా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఏనా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ సెకండ్ శాంపుల్లో Y అనుకున్నాం సో Y ఈక్వల్ టు ఏమవుతుంది D2 కదా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ప్రాబబిలిటీ ఆఫ్ Y ఈక్వల్ టు D2 గివెన్ X ఈక్వల్ టు D1 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది NP మైనస్ D1 C D2 ఇంటూ N minus NP minus N1 plus D1 C N2 minus D2 whole by NP C N2 D1 equal to 0 1 2 of etc minimum of N2 comma NP minus D1 దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు H into D2 by D1 comma P దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి ఏంటి ఫస్ట్ శాంపుల్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి ఫస్ట్ శాంపుల్ సిగ్మా PA of I comma P వచ్చింది అదే సెకండ్ శాంపుల్కి ఏం తీసుకున్నాం చూస్ సెకండ్ శాంపుల్ ఆఫ్ సైజ్ N2 when C1 plus 1 less than or equal to D2 less than or equal to D1 less than or equal to C2 అయితే let D2 be the ఏమనుకున్నాం నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనుకున్నాం ఈ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఏమనుకోమన్నాడు Y అనుకోమన్నాడు. Then according to hypergeometric distribution ప్రకారం probability of Y equal to D2 given X equal to D1 Y equal to D1 కన్నా D2 కదా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ given X equal to D1 అయితే NP minus D1 C D2 into N minus NP minus N1 plus D1 C N2 minus D2 whole by NP C N2 D1 equal to ఏం రాసుకుంటాం 0 1 2 of etc minimum of N2 comma NP minus D1 that equal to దీన్ని ఎలా రాసుకుంటాం H into D2 by D1 comma P దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. బై ద లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి లిమిటింగ్ ప్రాపర్టీ బై ది లిమిటింగ్ ప్రాపర్టీ ఆఫ్ హైపర్జామెట్రిక్ డిస్ట్రిబ్యూషను ఫస్ట్ ఏంటి మనకి జీ ఆఫ్ D1 comma P equal to ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి జీ ఆఫ్ D1 comma P equal to ఏం రాసుకున్నాం N1C D1 into P power D1 into 1 minus P whole power N1 minus D1 D1 equal to ఏమవుతుంది 0 1 2 of etc N1 అలాగే సెకండ్ది యూజ్ చేసుకున్నాం అనుకోండి సెకండ్ది యూజ్ చేసుకుంటే ఏంటి H of D2 by D1 comma P H of D2 given D1 comma P that equal to దీన్ని ఎలా రాసుకుంటాం
n2c d2 into p power d2 into 1 minus p whole power n2 minus d2, comma d2 limits ఏంటి d2 equal to 0 1 2 of etc n2. That implies p of I equal to sigma d1 equal to 0 to c1 g of d1 comma p. Next, probability of accepting the lot using first and second sample. ఏంటి probability of accepting the lot ఎప్పుడు using first and second samplesని రెండు శాంపుల్స్ని యూజ్ చేసుకుని లాట్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు పిఏ ఆఫ్ 2 comma p equal to sigma double sigma d2 equal to c double sigma లిమిట్స్ ఏంటి ఫస్ట్ సిగ్మాకి d2 ఈక్వల్ టు c1 ప్లస్ 1 టు c2 మైనస్ d1 ఇంటూ సిగ్మా d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ g ఆఫ్ d1 కామా p ఇంటూ h ఆఫ్ d2 గివెన్ d1 కామా p. నెక్స్ట్ ప్రొడ్యూసర్ రిస్క్ రాసుకుంటాం. ప్రొడ్యూసర్ రిస్క్ అంటే ఏంటి మనకి ప్రొడ్యూసర్ రిస్క్ ఎలా రాసుకుంటాం ప్రొడ్యూసర్ రిస్క్ అంటే ఏంటి లాట్స్లో డిఫెక్ట్స్ లేకపోయినా సరే లాట్ అనేదాన్ని రిజెక్ట్ చేయడం అన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ది లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ p bar ఏంటి ప్రొడ్యూసర్ రిస్క్ ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ద లాట్ వెన్ ద లాట్ క్వాలిటీ p bar దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం 1 మైనస్ p ఆఫ్ probability of accepting the lot when the lot quality p bar that equal to 1 minus here రాసుకున్నాం ప్రొడ్యూసర్ రిస్క్ probability of rejecting the lot when the lot quality ఏంటి p bar that equal to 1 minus probability of accepting the lot when the lot quality p bar that equal to దీన్ని ఎలా రాసుకుంటాం 1 minus of p of 1 comma p bar plus p of 2 comma p bar p of first comma p bar అలాగే p of second sample comma p bar అన్నమాట. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా p of 1 comma p bar ఉంది అలాగే p of second sample comma p bar ఉంది. సో దట్ ఈక్వల్ టు రెండు రాసుకుంటాం 1 minus of sigma d1 equal to 0 to c1 into n1c d1 into p bar power d1 into 1 minus p bar whole power n1 minus d1 plus p of second sample comma p ఏంటి double sigma first sigma limits ఏంటి d2 equal to c1 plus 1 to c2 minus d1 అలాగే సెకండ్ సిగ్మాకి ఏంటి d1 ఈక్వల్ టు 0 టు c1 ఇంటూ n1c d1 ఇంటూ p బార్ పవర్ d1 ఇంటూ 1 మైనస్ p బార్ హోల్ పవర్ n1 మైనస్ d1 ఇంటూ n2c d2 ఇంటూ p బార్ హోల్ పవర్ d2 ఇంటూ 1 మైనస్ p బార్ హోల్ పవర్ n2 మైనస్ d2. నెక్స్ట్ ఇది మనకి ప్రొడ్యూసర్ రిస్క్.